మా ఇంట్లో పండగంటూ ఏమీ లేదు అండి. మా ఇంటికి ఎవరైనా వచ్చారంటే ఇంక స్పెషల్స్ ఉండాల్సిందే. ఇక్కడ చూసేసేయండి చికెన్ ఫ్రై ఎంత బావుందో కదా! చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా ట్రై చేయండి. ఎలా చేశానో చెప్పట్లేదుగా నెక్స్ట్ టైమ్ చూపిస్తాను ఎలా చేశానో కూడా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మ అయితే చికెన్ తినదు. తన కోసం అయితే ఎగ్స్ ఫ్రై చేశాను ఇలా. తర్వాత చపాతీ కూడా ఉండాలి కదా! మా ఇంట్లో తప్పకుండా ఉంటుందండి చపాతీ. ఇక్కడ చూస్తే ఎన్నున్నాయి చెప్పండి మీరు? ఒక 10 దాకా ఉన్నాయండి. కౌంట్ చేయలేదు కానీ ఇందులో 2 రకాల చపాతీలున్నాయి. జొన్నలంటాం కదా! జొన్నలలో 2 రకాలుంటాయి. అవి 2 చేసేసాను. తర్వాత రైస్ కూడా ఉండాలి. చికెన్‌లోకి రసం తీసుకోవడం ఎంతమందికిష్టం? చాలా రుచిగా ఉంటుంది కదా! చికెన్ సైడ్ డిష్‌గా పెట్టుకొని రసంతో తింటే ఆహా! ఎందుకు చేశాను అంటే అమ్మ వాళ్ళు వచ్చారు. మహిని చూసి ఎళ్తామని. అందుకోసం అమ్మ, డ్యాడీ వచ్చారు. డ్యాడీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక మా పని మేము చేసుకుంటున్నాము. ఈ విధంగా తింటూ మీతోనే మాట్లాడుతున్నాను. ఈ విధంగా ఉంటుందండి మా ఇంటికి ఎవరైనా వస్తే మాత్రం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా! ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.